హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? నేను బాగున్నానండి. ఇప్పుడు నేను చేయబోయే వంట చూడండి. గోరుచిక్కుడుకాయలు పెసరపప్పు కర్రీ. దానికి కావాల్సిన ఈ ఐటమ్స్ చూడండి. ఉల్లిపాయ, పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నాను, కరివేపాకు, కొత్తిమీర, నానబెట్టుకున్న పెసరపప్పు అండి. ఇది నానబెట్టింది, ఉడకబెట్టలేదు, పచ్చిపప్పేను. దాంట్లో కారం, సాల్టు, అల్లం వెల్లుల్లిపాయ పేస్టు. ఇక్కడ చూడండి, స్టవ్ వెలిగించి కళాయి పెట్టి ఆయిల్ వేసుకున్నాను కూరకు సరిపడా. దాంట్లో ఇప్పుడు తాలింపు గింజలు వేసుకున్నాం మనం. చూడండి, ఆయిల్ వేడైంది. ఇప్పుడు దీంట్లో తాలింపు గింజలు వేసుకుందాం మనం. దాంట్లో కొంచెం ఆవాలు, జీలకర్ర, పసుపు వేస్తానండి. ఆవాలు వేసాను, జీలకర్ర, కొంచెం అంత పసుపు, చూడండి ఫ్రెండ్స్, ఉల్లిపాయ అయితే వేగింది. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా గోరుచిక్కుడుకాయ ముక్కలు. ఇవి పచ్చి ముక్కలేనండి, ఉడకబెట్టలేదు. ఇలా వేస్తేనే బాగుంటుంది ఈ కూర అయితే చాలా టేస్ట్ బాగుంటుంది ఫ్రెండ్స్. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నా వీడియో చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్. ఈ ముక్కలు వేసేసి ఒక 5 నిమిషాలు మగ్గనివ్వాలండి. ఈ మగ్గినాక తర్వాత మనం పెసరపప్పు వేయాలి. అప్పుడు దాకా టైం పట్టిద్ది. దీని మీద మూత పెట్టేద్దాం. ఒకసారి కలిపేసుకుని నీట్గా దీని మీద మూత పెట్టేద్దాం. సిమ్లో పెట్టుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, గోరుచిక్కుడుకాయ ముక్కలు అయితే కొంచెం మగ్గినాయండి. దీంట్లో అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసేసాను, కొంచెమే, ఎక్కువ వేయలేదు. ఇప్పుడు మనం నానబెట్టుకున్నాం కదా పెసరపప్పు, అది వేసుకున్నాం దీంట్లో. ఇది వేసుకుని ఇంకొక 5 నిమిషాలు మగ్గనిద్దామండి. రెండు కలిసి చక్కగా మెత్తగా ఉడుకుతాయి. ఒకసారి ట్రై చేయండి. ఇది మేము ఇంట్లో చేసుకునేమంటే ఇది చాలా హెల్దీ ఫుడ్ కూడా. ఇలా ట్రై చేయండి ఒకసారి మీరు, బాగుంటుంది. ఇది చూడండి ఫ్రెండ్స్, ఈ ఉడికిపోయింది, పప్పు కూడా మెత్తగా ఉడికిందండి. ఇప్పుడు దీంట్లోకి సాల్ట్, కారం వేసుకుందాం. గోరుచిక్కుడుకాయ ముక్కలు, పప్పు ఉడికిపోయినాయండి. కొంచెం అంత వాటర్ వేసాను అవి ఉడకటం కోసం. కారం వేసుకుందాం, సరిపోతుంది. అది 2 నిమిషాలు మగ్గనిద్దాం, సరిపోద్దండి. ఉడికిపోద్ది, కూర అయితే రెడీ అయిపోద్ది. మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు మగ్గనిద్దాం. ఆ వాటర్ అంతగా ఎగిరిపోవాలండి, అందుకోసం అని చెప్పి. ఇదిగో ఫ్రెండ్స్, కూర అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు నేను ఫైనల్గా కొత్తిమీర జల్లుతున్నాను. చూడండి ముక్క ఎంత బాగా ఉడికిపోయిందో. పప్పు మెత్తగా ఉడికిపోయింది, ముక్క కూడా బాగా మెత్తగా ఉడికిపోయింది. దీంట్లో కొంచెం అంత గరం మసాలా వేసుకుంటే కూర అయితే సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. కొత్తిమీర వేసే కదా, ఇప్పుడు నేను మసాలా కూడా వేస్తున్నాను. లైట్గా వేసుకోండి, మరీ ఎక్కువ వద్దండి, మళ్ళీ మసాలా ఘాటు వస్తుంది. అది సరిపోతుంది ఫ్రెండ్స్. కూర అయితే రెడీ అయిపోయింది. చూడండి ఎంత బాగుందో. చక్కగా ఉప్పు, కారం అన్నీ సరిపోయినాయి వీటిలోకి అయితే. ఓకే ఫ్రెండ్స్, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి.